కాజా తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు చూద్దాం. మైదా, 1 కప్పు మైదా, 2 కప్పుల పంచదార, నెయ్యి, కొద్దిగా సాల్ట్, యాలకుల పొడి, 1 నిమ్మకాయ, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్, తగినన్ని నీళ్లు. తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక కప్పు మైదాకి కొద్దిగా సాల్ట్ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి మీకు సరిపోయిందని ఎలా తెలుస్తుందంటే, మీరు ఇలా కలుపుతున్నప్పుడు ఇలా ఉండలాగా రావాలి. ఒకవేళ రాకపోతే మరి కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలపాలి. చూడండి, ఇలా విడిపోకుండా ఉండలా వచ్చింది కదా. ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని గట్టిగా కలుపుకోవాలి. నీళ్లు కొద్ది కొద్దిగానే పోసుకోవాలి. ఇలా ఈ విధంగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి రాసుకొని అరగంట సేపు మనం తడిగుడ్డ కప్పేసి నాననివ్వాలి. ఇప్పుడు మనం ఇది నానేలోపు మనం పాకం తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు మనం కాజాకి పాకం తయారు చేయడం నేర్చుకుందాం. ఇప్పుడు మనం దీనిలో నీళ్లు పోసుకున్నాం కదా, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. చూడండి, కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండి తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి తీగ పాకం వచ్చింది కదా, ఇలా అంటే మనకి తెలుస్తోంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తీగ పాకం వచ్చిన వెంటనే నిమ్మకాయ పిండుకోవాలి. ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల దీనిలో ఉన్న పులుపుదనానికి కాజా పైన తెల్ల తెల్లగా పొడి పొడిగా వచ్చేయకుండా ఉంటుంది. తర్వాత ఈ పాకం కూడా కాజా వేసే లోపల గట్టి పడకుండా మనం ఎలా తయారు చేసుకున్నామో అలాగే ఉంటుంది. పిండి అరగంట తర్వాత ఇలా వస్తుంది మీకు. చూడండి, ఇలా వచ్చాక మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుని తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఒకే సైజులో ఇలాంటివి 5 చేసుకోవాలి. ఇలా మనం 5 ఉండల కింద తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా మనం పిండి జల్లుకొని చపాతీలాగా ఇలాగే మనం 5 ఉండల్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ ఇలా నెయ్యి రాసుకోవాలి. ఇక్కడ మీకు నెయ్యి కంపల్సరీగా రాయాలి. రాసినప్పుడే మీకు అది పొరలు పొరలుగా విడుతుంది.
రెండో ఒక చపాతీ కూడా ఇప్పుడు రెండో దాన్ని కూడా వేసుకుని ఇలాగా నెయ్యి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. నెయ్యి, మైదా పిండి, పంచదార అలా మనం ఏదైనా ఇలాంటివి తక్కువ తినాలనుకున్నప్పుడు ఇలాంటి స్వీట్స్ని అకేషనల్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుని మళ్ళీ లేయర్లా నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎంత సమానంగా వచ్చి మీరు ఎంత బాగా వీటన్నిటినీ ఒకేలాగా చేయగలుగుతారో అన్ని పొరలుగా కాజా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఈ 5ని కూడా రోల్ లాగా మడత పెట్టుకుంటూ వెళ్ళాలి. మీకు అవసరం అనుకుంటే కొద్దిగా మైదాపిండి జల్లుకోవచ్చు. ఇలా రోల్లా చేసుకుని మొత్తం అంతా ఒక్కసారి పిండి జల్లుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చివరి కొసల్ని కొద్దిగా తీసేసుకుని వాటిని మనం వేస్ట్ చేసుకోకర్లేదు. రెండో కాజా మళ్ళీ తయారు చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని మనం ఒక్కసారి నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలి. అన్ని కాజాలని కూడా ఇలాగే నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని కాజాలని ఒత్తుకుని ఒక 5 నిమిషాలు ఆరనిచ్చి నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేయాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుందాం. చూడండి, పొరలుగా ఎలా వస్తుందో కాజా. ఇలాగే ఎక్కువ వేగిపోకుండా చూసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే మనం తీసేసుకోవాలి. బయట తర్వాత ఇంకొంచెం కలర్ వస్తుంది. తీసిన వెంటనే మాత్రం పాకంలో వేసేయాలి. అన్ని కాజాలని ఇలా పాకంలో వేసుకుని 5 నిమిషాలు లోపే నాననిచ్చి తీసేయాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఫ్రెండ్స్, నోరూరించే కాజాలు రెడీ అయిపోయాయి కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకొకసారి చూద్దాం. మనం మైదా పిండిని కలుపుకునేటప్పుడే అరగంట వరకు నానపెట్టుకుని వెంటనే తయారు చేసేసుకోవాలి. పాకంలో కంపల్సరీగా నిమ్మ చెక్కని పిండాలి. పాకంలో వేసిన 5 నిమిషాల్లోపే తీసేసుకోవాలి. నూనె కూడా మరీ వేడి మీద వేయకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు కాజాల్ని వేసుకుంటే నెమ్మదిగా పొరలుగా అది విడితో పైకి వస్తుంది. ఇటువంటి రుచికరమైన వంటల కోసం మా శ్రీవారు మెచ్చిన వంట సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులు, మిత్రులు కూడా వాళ్ళు కూడా చేసుకుని ఆస్వాదించాలి కాబట్టి షేర్ చేయండి. మీరు తయారు చేసుకున్నాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వంటలు కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.